జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అంటే దేవుడు ఏం ఆశపడుతున్నాడు? పైనుంచి వచ్చే ఈ జ్ఞానం నువ్వు పొందుకోవాలని. ఈ పైనుంచి వచ్చే జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఎలా ఉంటారంట? మొదటిగా పవిత్రమైన వారిగా, తరువాత సమాధానకరమైనది. నువ్వెక్కడుంటే అక్కడ సమాధానమే. ఒకవేళ జగడాలు కలహాలు వచ్చినా వాటిని అణిచివేసి అక్కడ నువ్వు సమాధానకర్తగా ఉంటావు. నీ స్వభావము మృదువైన స్వభావంగా ఉండాలి. కలహములు, జగడములు, గయాళితనం అనేది నీలో లేకుండా ఒక మృదు స్వభావంగా నువ్వు ఉండాలని. సులభముగా లోబడినది, మేలైన ప్రతి దానికి, దేవుని వాక్యానికి సులభముగా లోపడే తత్వము. యేసయ్య గుణం కూడా ఇదే. ఆయన మృదు స్వభావం కలిగిన వాడు. ఆయనలో ఉన్న అన్ని గుణాలు స్త్రీలలో ఉండాలని దేవుని యొక్క హృదయవాంఛ అయినది. మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో కూడినది. తర్వాత మంచి ఫలాలు, ఆత్మ ఫలాలతో నిండుకున్న గుణముగా నీ గుణం ఉండాలి. ఇదే సుబుద్ధి కలిగిన స్త్రీకి ఉండవలసినటువంటి సద్గుణం.